ఈరోజు సావిత్రిబాయి పూలే గారి యొక్క జయంతి వేడుకలను అంబేద్కర్ విగ్రహం వద్ద ఎడపల్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించడం జరిగింది. వారికి పూలమాల వేసి మరి నివాళులర్పిస్తూ ఏదైతే సావిత్రిబాయి పూలే గారు ఈ దేశంలో మొట్టమొదటిగా చదువుకున్న మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలని సందర్భం గుర్తు చేసుకుంటూ వారి కృషి వల్లనే మనం ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారే కావచ్చు, అందరూ కూడా మరి సావిత్రిబాయి పూలే అదేవిధంగా మహాత్మా బాపూజీ పూలే వారి దంపతులు ఇద్దరు కృషి వల్లనే ఈరోజు చదువుకోవడానికి మనకు ఆస్కారం కలిగింది. ఎందుకంటే గతంలో మనవాదం వల్ల కేవలం బ్రాహ్మణ వ్యవస్థలో బ్రాహ్మణులు మాత్రం చదువుకోవాలి అనే ఒక సిస్టమ్ నుండి మరి సంఘాన్ని సంస్కరించి అలాంటి యొక్క మూఢనమ్మకాలని ఛేదిస్తూ మరి ఈరోజు మన భారతదేశంలో అందరూ చదువుకోవడానికి కారకులైనటువంటి వ్యక్తులు ఇద్దరు వారిద్దరు కూడా మహాత్మా బాపూజీ పూలే అదేవిధంగా సావిత్రిబాయి పూలే. కాబట్టి మన భారతదేశంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరం కూడా ఈరోజు మనం చదువుకొని ఉన్నత స్థానాల్లో రాజకీయంగా విద్యారంగంలో అన్ని రంగాల్లో ముందుకున్నామంటే మరి వారు కల్పించినటువంటి వారు చేసినటువంటి పోరాటం అని సందర్భం గుర్తు చేస్తూ వారి ఆశయాల కోసం నిరంతరం మేము పాటుపడతామని సమాజంలో వారి యొక్క ఆశయం కోసం ఖచ్చితంగా నిరంతరం ఎస్సీ ఎస్టీ బీసీల ముందుండి మరి వారి యొక్క జయంతి కార్యక్రమాన్ని మనం జరుపుకోవాల్సిన సందర్భం గుర్తు చేస్తున్నాం. జై పూలే, జై జై పూలే, జై పూలే, జై జై పూలే, జోహార్ సావిత్రిబాయి పూలే, జోహార్ జోహార్, జోహార్ సావిత్రిబాయి పూలే, జోహార్ జోహార్.